ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రంగాను, కుక్కుటేశ్వర స్వామిగా శివుడు స్వయంభూగా వెలిసినందున ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరి ఉంది. అంతేకాదండి, దక్షిణ కాశీ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. దత్తాత్రేయ స్వామివారి విగ్రహం కేవలం ఈ పిఠాపురంలోనే ఉంది. మరే క్షేత్రంలోనైనా ఆయన పాదాలు మాత్రమే మనం దర్శించుకోగలం. కుక్కుటేశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా పాదగయ కనిపిస్తుంది. గయాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోరిక మేరకు తన శరీరాన్ని యజ్ఞానికి సమర్పించుకున్నాడు. తల భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, పాద భాగంలో శివుడు ఈ యాగాన్ని తలపెట్టారు. యాగాన్ని భంగం చేసి గయాసురుని వధించడానికి కుక్కుట రూపంలో శివుడు అరవటం వల్ల గయాసురుడు కదిలాడు. యాగం అసంపూర్ణంగా ముగిసింది. తరువాత గయాసురుడి శరీరాన్ని 3 భాగాలుగా విభజించి 3 దివ్య క్షేత్రాలుగా చేశారు. వాటిని త్రిగయ క్షేత్రాలు అని పిలుస్తాం. శివుడు కుక్కుటంలాగా అరవటం వల్ల